ఎక్కడైతే కష్టపడతాడో, ఎదురు దెబ్బలు తింటాడో అక్కడే మళ్ళీ అందరి చేత గౌరవం పొందటం నరేంద్ర మోడీకి మాత్రమే సాధ్యమైన జాతకం. అదృష్ట జాతకుడు. తన వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెడదాం. దేశం కోసం ఆయన త్యాగం చేస్తున్నటువంటి తీరు స్పష్టంగా కనబడుతుంది. ధర్మం కోసం ఆయన పడే తపన స్పష్టంగా కనబడుతుంది. ఎస్పెషల్లీ ఏ గోద్రా కాదు, ఫస్ట్ తను ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులు, ఒకళ్ళు ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి, వాళ్ళిద్దరి మధ్యన గొడవ గుజరాత్లో. ఆ ఇద్దరి మధ్యన సమన్వయం చేస్తూ వచ్చినటువంటి మోడీని చివరికి వాళ్ళిద్దరి బదులుగా ముఖ్యమంత్రిగా పెట్టింది ఆ రోజున భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం. పార్టీ కార్యాలయం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తిని తాత్కాలికంగా ముఖ్యమంత్రి అనుకున్నారు. కానీ అతిపెద్దదైనటువంటి ఛాలెంజ్ వచ్చింది, భూకంపంతో వేలాది మంది నిరాశ్రయులైనప్పుడు ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతగా తను దగ్గరుండి చూపించినటువంటి పరిష్కారం. బాధితులందరూ సాధారణంగా ఏ ప్రమాదం జరిగినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ప్రజలకి ఎంత చేసినా కూడా ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. బట్ అందరూ సంతృప్తి పడ్డ సందర్భం. గ్యారంటీ ఓటమన్న దశ నుంచి గ్యారంటీ విన్ను తీసుకొచ్చి పెట్టినటువంటి అది నరేంద్ర మోడీ యొక్క కాన్సెప్ట్ ఒకటైతే, గోద్రా అల్లర్లు అనేటటువంటిది ఆయనకి ఫస్ట్ సవాల్. కరసేవకుల ప్రాణాలు కోల్పోయిన దానికి ఆయన వ్యధ చెందుతుంటే, ఆ సందర్భంగా జరిగినటువంటి మారణకాండ అన్నటువంటిది అవతల వర్గానికి సంబంధించినటువంటి సమస్య ఎదురైతే దాంట్లో నరేంద్ర మోడీనే చేయించాడంటూ కేసులు, విచారణలు, చివరికి అమెరికాకి వీసాకి నిరాకరించబడటం ఇదంతా జరిగింది. బట్ ప్రభుత్వం రద్దు ఇంత స్థితికి వెళ్తే అదే చోటన మళ్ళీ గెలుపొందడం ఒక ఎత్తు. ఏ అమెరికా అయితే తనను తిరస్కరించిందో అదే అమెరికా ఈ రోజున నెత్తిని పెట్టుకుని ట్రంప్ బైడెన్ పదే పదే మాట్లాడేటటువంటి సిచ్యుయేషన్. ఇంకొక కాన్సెప్ట్ వచ్చేటికి ఇప్పుడు అమరావతి. ఎక్కడైతే నల్ల బ్యాడ్జీలు ఎగరేశారో అక్కడికే పిలువబడ్డాడు, అక్కడే గౌరవించబడ్డాడు, అదే స్టేజీ మీద ప్రశంసలు కురిపించబడ్డాడు. ఎక్కడైతే అమరావతిలో నిరసనలు ఎదుర్కొన్నారో అదే చోట్ల ఘన స్వాగతం పలికాడు. తద్వారా అదృష్టవంతుడని నిరూపణైంది.